వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి తాను పరిపాలన చేసిన 5 ఏళ్ల పాలనలో చేసిన అవకతవకలు, లూటీలు, దోపిడీలు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక్కొక్కటి బయటపడతా ఉంటే వాటిని సమర్థించుకోలేక, సమాధానం చెప్పలేక కొత్తగా నారా లోకేష్ ఉగాది తర్వాత ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్తారంటూ విత్తనవాదం చేస్తా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడుతున్నారు. నిన్న మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఉగాది తర్వాతే ముఖ్యమంత్రికి బాధ్యతలు చేపడతాడు, కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతారు, అదే చర్చ పవన్ కళ్యాణ్ మధ్య చంద్రబాబు మధ్య జరిగింది అంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్తారా, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు. వారిని మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిపాలనలో చేసిన దోపిడీని ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతా ఉంటే ఎదుర్కోలేక కొత్త వాదన ఒకటి తీసుకొచ్చారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు, చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెళ్ళిపోతారు, పవన్ కళ్యాణ్ కూడా ఒప్పించారంటూ పేరు నాని వ్యాఖ్యలు చేశాడు. అంటే లోకేష్ ముఖ్యమంత్రి అయితే భయంతో వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదంటే ప్రజల్లో ఒక ఆందోళన సృష్టించడానికి మాట్లాడుతున్నారా? ఎట్లా చూస్తారు? ఒకవేళ ఇప్పుడు వాళ్ళ వెర్షనే కరెక్ట్ అనుకోండి, లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఆందోళన ఎందుకు వస్తుంది? అసలు ఎవరికైనా ఆందోళన ఎందుకు వస్తుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక కూటమిగా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంతర్గత చర్చ అది అంతర్గత చర్చ. ఎవరున్నా అంగీకరించాలి. ప్రజలకి ఏంటి సంబంధం? ఖచ్చితంగా ప్రజలకు సంబంధమే. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కావాలనుకున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమికి ఓట్లు వేశారు కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండాలనుకుంటారు. ఇక్కడ వైసీపీకి ఎవరైతే ఏ రాయి అయితే పొడవుడు కొట్టుకుంటాం వాళ్ళకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంటుంది అధికారంలో. ఒకవేళ లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిపోతే మీకు ఏమన్నా మేకతోలు కప్తారు ఎవరన్నా అంటే మీకు ఏమైనా దింపుడు కళ్ళు వాస ఉందా? ఏమన్నా కూటమిలో లోకలోకలు వస్తాయి, ఇలాంటివి ఏమన్నా చర్చ ఇంకా దారుణంగా ఉంటుంది మీ పరిస్థితి. లోకలోకల కంటే ముందు ఆ భయం ఎక్కువైనట్టు ఉంది వాళ్ళకి. అలా కదండి, అసలు ఆ ఆలోచన లేదు. ఇదంతా కూడా చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార, మామిడికాయ పులిహార అనే ఈ మధ్యకాలంలో రకరకాల పులిహారలు కలుపుతున్నారు. అసలు పులిహార చింతపండు, ఆవ పెట్టి కలుపుతారు మామూలుగా. ఈ నిమ్మకాయ పులిహారలో, ఆవకాయ ఈ మామిడికాయ పులిహారలో ఇలాంటివన్నీ మధ్యకాలంలో మొదలైనవి. అలాంటిదే ఇది ఉసిరికాయ పులిహార, కొంచెం వగరుగా ఉండేది. కొత్తగా కనిపెట్టి ఏం ఊసిపోయినోడికి వచ్చి ఇలా జరిగితే బాగుంది కదా అనే ఆలోచనలోంచి పుట్టుండొచ్చు. ఎవడో ఒకటికి ఆలోచన కొత్త కనిపెడతారు కదా. ఇందులో చాలా వరకు పాలిటిక్స్లో కొన్ని ప్రిడిక్షన్స్ ఉంటాయి. ఒకవేళ జరిగిందని కూడా మేము ముందే చెప్పామంటారు అన్నమాట. ఇప్పుడు ఎన్నికల ఫలితాల మీద విశ్లేషణలు అలాగుండి మనకు తోచింది, మనకు అనిపించింది మనం చెప్పేవాళ్ళం. ఉద్దేశపూర్వకంగా ఏదో టీడీపీని లేపాలని లేకపోతే కాకుండా జగన్మోహన్ రెడ్డి కోణంలో ఆలోచించి ఇది మటాష్ అయిపోతాడు రా బాబు అనుకున్నాం. దానికి తగ్గట్టుగా మాట్లాడడం మనకు అది నిజమైంది. అలాగని చెప్పి మనం చెప్పి ప్రతిదీ నిజమవ్వాలని ఎందుకుంటుంది? అనుకోకుండా ప్రజల అభిప్రాయము, మన అభిప్రాయము, మనం ఆలోచించిన విధానం, ప్రజలు ఆలోచించిన విధానం ఒకే లక్ష్యం అందులోకి వచ్చి ఒకే రేఖలోకి వచ్చి సాగింది కాబట్టి మనం అనుకున్నది జరిగింది. ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికి, ప్రజలు అనుకున్న దానికి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రాతలు రాసి వాళ్ళు కొంతమంది ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ కోణంలో వాళ్ళకి ఏదో ఒకటి రాయాలి. వాళ్ళకి ఎక్కడో అసంతృప్తి ఉంది, లేదా నిత్య శంకితులు ఉంటారు కొంతమంది. అది ఒక రోగం. దానికి మా వైద్యం ఉండదు. ఇప్పుడు మీ కాళ్ళు నొప్పి అనుకుంటే మందు ఉంటుంది, తలపోవడం అనుకుంటే మందు ఉంటుంది, ఇంకోటి ఏదన్నా ఉంటే మందు ఉంటుంది. ఈ నిత్య సంగతులకు అనుమాన పీడితులు ఉంటారు కొంతమంది, అనుమానంతో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమి చెడ్డోళ్ళు కాదు, ఎలా జరుగుద్దేమో అలా జరుగుద్దేమో ఆలోచన వాళ్ళది. ఏంటంటే ఒక అప్రమత్తత, అభద్రతాభావం, ఇలాంటివన్నీ అవలక్షణాలతో కూడుకున్నది. అది దాన్ని మనం తప్పట్లేం. వాళ్ళ కోణంలో వాళ్ళు జాతర అంటప్పుడు మన బండి మీద వెళ్తూ ఉంటారు పిల్లలు, జాతి అంటాం. కారు మీద ప్రయాణం చేసేటప్పుడు జాతికెళ్ళని. ఇంకో విషయం చెప్పమంటారా? ఎవరన్నా ప్రయాణానికి బయలుదేరినప్పుడు, వాహనాల మీద ప్రయాణం చేస్తానికి బయలుదేరినప్పుడు జాగ్రత్త అని అసలు చెప్పకూడదు. అర్థమైందండి? ఓకే బాయ్ వెళ్ళండి అని చెప్తే సరిపోద్ది. ఇది నాకు ఒక ఆయన ఎవరో చెప్పారు, నాకు పూర్తిగా తెలియదు. సరే ఎందుకు చెప్పకూడదండి అని గట్ట అడిగి అనవసరంగా ఆయన విసిగించడం ఎందుకని నేను మాట్లాడలేదు. ఈ రకరకాల మూఢనమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాలు రకరకాలు ఉంటాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పట్టాభిషేకం చేస్తారో, ఈయన అందుకనే విందు సమావేశాలు పెడుతున్నారు, ఇవన్నీ ట్రాష్ అండి. వాళ్ళ మాటలు, వాళ్ళ రాతలు. ముఖ్యంగా దీన్ని ఎవరు మొదలెట్టారంటే ఆయన ఎవరో జమీన్ రైతు అని ఒక ఆయన రాయటం మొదలెట్టాడు. నేను ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నానండి, ఆయన రాతలన్నీ ఇలాగ ఉన్నాయి. అంటే సూచన చేసినట్టుగా లేదు, రంధ్రాన్వేషణ చేసినట్టుగా ఉంది.
వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఈయన రాసినట్టు ఉంటాను. రంధ్రాన్వేషణ అంటే గొంగట్లో తింటా వెంట్రుకలు ఏరుకున్నట్టు అది. ఈ దరిద్రపు రాజకీయాల్లో అది ఎవడన్నా కానివ్వండి, నువ్వు ఎలాంటి నీతి కౌరులు చెప్తే నేను సన్నాస్ అనుకుంటాడు ఎవడన్నా సరే. ఉన్నంతలో మెరుగ్గా ఉండాలి. మరి చెడు మనమే విమర్శిస్తాం ఎమ్మెల్యేలు. నేను మాట్లాడినట్టుగా ఎమ్మెల్యేని ఎవడ మాట్లాడి ఉన్నాడు ఇప్పుడున్న ఎమ్మెల్యేలని. అయితే కథ అంటే జీఎం చూసుకుని మాట్లాడాలి కదా, ఉండాలి కదా మాట్లాడిన దానికి. ఏంటండి నేను ఇంకోటి చూసాను ఏదో ఆయన రాతల్లో, ఆయన అంతా ట్రాష్ అని ఎందుకు అనుకుంటానంటే, జగన్మోహన్ రెడ్డి బాగా డబ్బులు ఇచ్చేవాడు, పని చేసినా చేయకపోయినా, అరాచకం చేసినా, అవినీతి చేసినా, దుర్మార్గం చేసినా డబ్బులు ఇచ్చేవాడంట. ఎవరు వీళ్ళక ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారు నేను క్వాంటమ్ వ్యాలీ తెస్తాను, అది తెస్తాను అంటాడు తప్ప డబ్బులు ఏమి రావట్లేదు, పనులు ఏమి అవ్వట్లేదు. ఎమ్మెల్యే ఎంత దారుణమైన వక్రీకరణ అంటే అది. ఆ రాసిన అన్నం తిని చేత్తో రాసాడా ముడ్డితో రాసాడా అనేటువంటిది నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే పెన్షన్ 2,000 3,000 చేయడానికి ముక్కి మూలిగి మలబద్ధం వచ్చినట్టు చెంబట్టుకుని రోడ్డు మీద కూర్చొని ముక్కుతూ ఉంటారు. అలాగే అతనికి 5 ఏళ్ళు పట్టింది, వీళ్ళు 4,000 ఇస్తున్నారు. అందులో ఎవరికైనా తీసేసారా ఇవ్వలేదేమో కానీ అందులో వాళ్ళు ఎవరిని రూపాయి తీయలేదు. మరి ఇంక డబ్బులు ఇవ్వకపోవడం ఏముంది? అమ్మఒడి చర్చ చేయడు, 5 ఏళ్ళలో 3 సార్లు ఇచ్చాడు, అది ఇంటికి వాళ్ళకి ఇచ్చాడు. వీళ్ళు ఇంట్లో అంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఆడపిల్లలకి ఫ్రీ బస్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ఇస్తున్నారు. ఇలా 1-2 కాదు, వీళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. సిలిండర్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అన్న క్యాంటీన్లు పెట్టాడా, రాయటానికి ఆ చేతులు అలాగొచ్చినాయి. ఇప్పుడు 7 వెళ్ళగానే సరిపోతుందండి, కొంత విశ్వసనీయత ఉండాలి రాసినప్పుడు. మీకన్నా ఎక్కువ విమర్శించగలం మనం. మన కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఆయన పోరాడినట్టే జగన్మోహన్ రెడ్డి మీద. ఇలా పోరాడిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కొంత సమయం ఇవ్వాలంటే బుద్ధి జ్ఞానం లేకపోతే ఎలాగండి? ప్రతిదానికి రంధ్రాన్వేషణటి నాన్ సెన్స్. ఖచ్చితంగా విమర్శించాలా. ఎలాగ విమర్శించాలి? అది ప్రజలకు కోణంలో ప్రజలకు ఉపయోగపడేలా చేయండి. ఇప్పుడు చాలామంది వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీకు ఎమ్మెల్యేలో లోపం ఉంది, ఏ ఎమ్మెల్యే లోపం ఉంది, ఆడు పేరు ట్రై నువ్వు ఆడు తంతాడని భయమా? ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు కదా, ఎందుకు భయపడాలి ఎవరికన్నా? నేను చాలామందిని అడిగాను నాతో చెప్పినప్పుడు, ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు, లేకపోతే ఎక్కడ నీకు అన్యాయం చేశాడు, లేకపోతే ఒక ఆఫీసర్ నీకు ఎక్కడ అన్యాయం చేశాడు? నీ కోరిక, నీ డిమాండ్, నీ అవసరం సరైనది అయినప్పుడు వాడు చేయనంటే లాగ్ బొమ్మే కొట్టమని చెప్పాను. ఎందుకు చేయడు? నువ్వేదో అడ్డగోలుగా అడుగుతావు, ఆడు ఎవరిదో భూమిని ఆయన దొబ్బేస్తానంటావు, నీకు ఎలా దొబ్బనిస్తారు? అది జగన్ దొబ్బనిస్తాడు. ఇక్కడ వీళ్ళు దొబ్బనివ్వరు. అలాగా దొబ్బగిప్తి ఇల్లు దొబ్బేస్తారు కానీ నేను దొబ్బనివ్వరు. అంటే ఆ దోపిడీకి అవకాశం ఇవ్వకపోతే ఆ ఎమ్మెల్యే మీద బురద చల్లడం అంతే. అంటే వాళ్ళే సొంతపోసులుగా లేకపోవచ్చు. అయితే నువ్వు అడిగి జెన్యున్గా ఉండాలి కదా. మోకమ్మడిగా ఆడవాడు రాస్తాడు, వ్యతిరేకత ఏడుపు వచ్చే వ్యతిరేకత. నీకేమరా, నీ ఇల్లు లాగేసుకున్నాడా, నీ పొలం లాగేసుకున్నాడా, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే కొట్టేశారా, ఎన్ని అప్పుడు జగన్ కట్ చేసేవాడు కదా. ఇప్పుడు జమీన్ రైతేనే కదా చాలామంది ఇలాంటి రాతలు రాస్తున్నారు. అప్పుడు విధానపరంగా ఈ ప్రభుత్వం కొన్ని పొరపాట్లు చేస్తుంది, నో డౌట్. దాన్ని మీరు వ్యతిరేకంగా విషయం చిమ్మినట్టు రాతలు పట్టించుకొని వ్యతిరేక వర్గానికి చెందినవాడుగా చూస్తారు. నువ్వు అంతేవాసిగా ఉంటూ, నువ్వు అస్మదీయుడిగా ఉంటూ, నువ్వు చెప్తే నీ మాటను పాటిస్తారు, వింటారు. వీడు మనవాడరా చెప్తున్నాడు వినాలనుకుంటారు. నువ్వు నీ మీద వైసీపీ ముద్ర పడిపోయిందని డౌట్, నీ మాట వాల్యూ ఉండదు. అలాగే పదే ప్రతి దానికి రంధ్రాన్వేషణ చేస్తే కూడా వాల్యూ ఉండదు దానికి. రెండుకి చెడ్డ రావడవుతాడు ఆఖరికి. రెండుకి ఆడికి ఆశించకపోవచ్చండి. నీ మానసిక వికారం అయి ఉండొచ్చు. అది కొంతమంది మానసిక వికారం ఉంటుంది. ఎడ్డుమంటారు, ప్రతిదాన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళ రోగం అది, దానికి చికిత్స కూడా ఉండదు. నేను అనేది ఏంటంటే వాళ్ళకే సూచన, మీరు ప్రతిదానికి రంధ్రాన్వేషణ చేస్తే దాని వాల్యూ ఉండదు. వీడు నిశ్శంకితుడు రా, వీడికి మనశ్శాంతి ఉండదు, వీడు ఎప్పుడు సుఖంగా బతకలేడురా అని చెప్పి చెన్నై సూర్య పద్యం చెప్పుకుంటారు. నువ్వు వాళ్ళు వినాలంటే వాళ్ళు చేసిన మంచిని చెప్తా, ఇది పొరపాటు జరుగుతుందని చెప్తే నీకు వాల్యూ ఇస్తారు. నువ్వు చెప్పిన దాన్ని ఆలకిస్తారు. సాధ్యమైనంత వరకు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. అది మానేసి లోకేష్ విందురాజుకి నీకేం తప్పు కనపడింది అందులో? అది ఏం తప్పు ఉంది అందులో? ఏం తప్పు చేయాడు? నీ బొమ్మ, నీ ఆస్తి దొబ్బేసాడా? ఇప్పుడు అతను వాళ్ళ ఎమ్మెల్యేలు అందరినీ కలుసుకోవాలి, కుటుంబ సభ్యుల్ని. తప్పే ఉంది అందులో? అలాగే ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది మనం ఏం చెప్తున్నాం, కార్యకర్తలందరికీ కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఇలా ఇదే విధంగా కనీసం ఒక నియోజకవర్గం వాళ్ళందరినీ పిలుచుకునే, సోషల్ మీడియా వాళ్ళని పార్టీకి పనిచేసిన వాళ్ళందరినీ వాళ్ళతో కూడా టీ తాగండి, సరదాగా కాసేపు మాట్లాడండి, 1 గంట టైం ఇవ్వండి. మీరు అమరావతిలో ఉన్న వాళ్ళు బయట ప్రోగ్రాం లేనప్పుడు 1 గంట టైం ఇవ్వండి. ఇప్పుడు మీరేం తంటాలు పడక్కలేదు కదా, వాళ్ళే అక్కడెక్కడ వాళ్ళు అందరూ పోగేసుకుని వస్తారు, వాళ్ళే వస్తారు. ప్రధానంగా ఫ్రంట్ లైన్లో ఉండి సోషల్ మీడియాలో కానీ, కార్యకర్తలుగా కానీ, గ్రౌండ్లో కానీ ఫ్రంట్ లైన్లో ఉండి యుద్ధం చేసిన వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి లిమిటెడ్ పర్సన్సే ఉంటారు. వాళ్ళందరితో కలిసి కూర్చోండి. అది మనము చెప్తున్నాం, వాళ్ళు కూడా ఆచరిస్తారు. రేపో మాప వీళ్ళే మళ్ళీ జగన్ వాళ్ళు రేపో మాప చేస్తున్నారు.
అప్పటి వరకు తొందరపడిపోతే ఎలాగా? నిజమే, ఎలక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి గబక్కని వెళ్తే కూర్చోవాలి. కూర్చోలేదు. సరే, ఇప్పుడు అందరూ చెప్తున్నారు, చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మంత్రులు కూడా కలవట్లని చెప్పి విమర్శలు చేశారు. ఇవాళ వాళ్ళతో మమేకమవుతా కొత్త సాంప్రదాయానికి తెరదీస్తే లోకేష్ మళ్ళీ విమర్శిస్తున్నారు. ఇప్పుడు విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేసినట్టు ఉంటే దాని వాల్యూ ఉండదండి. నువ్వు సహేతం నువ్వు చెయ్యి విమర్శ. ఎందుకంటే వీళ్ళతోటే మొదలు కాలేదు పరిపాలన, వీళ్ళతోటే ఆఖరు కాదు. గతంలో కొంత పరిపాలన జరిగింది. గుడ్డిలో మెల్ల ఉందా, అసలు మొత్తం అంధకారం అయిపోయిందో కూడా ఆలోచించుకోవాలా. దాన్ని బట్టి మాట్లాడాలా. నిజంగా కొన్ని ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు, అదొక అభ్యంతరం చెప్తున్నారు. నవయుగాన్ని ఆపేసి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు వాళ్ళు. మెగా కృష్ణారెడ్డి ఆగేసి ఇంకో వెంకట కృష్ణారెడ్డికి ఇస్తే ఇది ఆ పోలవరం పైన అలాగే ఉంటుంది. కదలదు, ముందు కదలదు. అంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా మార్చేసి ఇంకోటికి ఇస్తూ ఉంటారా? కాబట్టి నువ్వే జాగ్రత్తగా చేయరా బాబుని కంటిన్యూ చేయమన్నారు. అతనిలో నాణ్యత, ఇప్పుడు మీరు అతని నాణ్యత మీద అనుమానాలు పెట్టేశారు. ఇప్పుడు దానికోసం మళ్ళీ డిలే అవుతుంది. ఇప్పుడు అనుమానం పెడతానికి ఏముందండి? ఇప్పుడు ఏమంటే చక్రాలు ఎదరు తిరుగుతున్నాయండి కారుకి అనడానికి ఎవడన్నానే టపాలని ఆగి చూసుకుంటారు. చక్రాలు ఎదరికే కదా తిరుగుతాయి కారుకి, చక్రం ఎదరికి ముందుకే కదా తిరుగుతుంది. సడన్గా ఆపి మీ చక్రాలు ఎదరు తిరుగుతున్నాయండి అన్నాం అనుకో, వాడు ఎగిచ్చిపోయి ఆగి చూసుకుంటాడు. అంటే సార్ అప్పుడు రివర్స్ టెండరింగ్ పరిట మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు పనులు, ఆయన 2% కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మెగా కృష్ణారెడ్డి మారితే మళ్ళీ కోర్టులో కేసులు వేపించి దాన్ని ఆపేద్దామని. అంతే, దాని అనుకోవాలన్న దుష్టబుద్ధి లేకుండా మెగా కృష్ణారెడ్డి ఏ గవర్నమెంట్ ఉన్నా అతను ఇష్టమైనట్టు కట్టేస్తాడు, కావాల్సిన డబ్బులు ఇచ్చుకుంటాడు. వాళ్ళ తాలూకు వాళ్ళ ఊరోళ్ళు కట్ట సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చేసుకుంటాడు. నువ్వు దాని మీద మాట్లాడితే అదే మెగా కృష్ణారెడ్డితో 10% పనులు చేయించారు కదా ఇప్పుడు 18 నెలల్లో. ఏ కాంట్రాక్టర్ అయినా ఉత్తరం ఎందుకు చేస్తాడు? నీకోసం చేయాలా అడేమన్నా? డెఫినెట్గా ఇప్పుడు పరిచయం అతనే కదా కట్టాడు, కట్టలేదా బ్రహ్మాండంగా ఇన్ టైంలో. ఇప్పుడు ప్రభుత్వాన్ని బట్టి, నాయకుడిని బట్టి, వాళ్ళు హ్యాండ్లింగ్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళ పనులు ఉంటాయి. అంతేగాని షిరిడి సాయి, డెఫినెట్గా షిరిడి సాయి మీద అందరికీ అభ్యంతరాలు ఉంటాయి. ఈ దేశాన్ని మొత్తం కబ్జా, ఇది ఒక మన చిన్న రాష్ట్రం, 13 జిల్లాల రాష్ట్రం. నువ్వు ఈ రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం దేశాన్ని ఏలివాళ్ళ మీద యుద్ధం చేయమని భారం పెట్టకూడదు. మీరు ఉన్నంతలో ఆయన చేసుకుంటాడు. ఆయన ఆకాశానికి ఎగిరిపోయి అక్కడి నుంచి దూకేయమని చెప్తుంటే ఆయన ఎక్కడి వరకు? ఇప్పుడు వాళ్ళ ప్రజలు ఖచ్చితంగా ఏదైనా పొరపాట్లు జరిగితే చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా చేయాలనుకోండి. అది ఎవడో ఒకటి బలవంతం మీద, ఎవడో ఒకటి వీళ్ళకి కరప్షన్ అంటే ఇచ్చారు ఈ మధ్య కొత్తగానే. చాలా దారుణం అండి. మాకు తెలుసు ఆ విషయాలు, కొన్ని విషయాల్లో ఎవడికాడు తినేసి వాళ్ళ మీద తోసేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల్లో ఉంది, వాడు పైవాడి మీద తోసేస్తున్నారు. మేము అక్కడికి పంపాలి, ఎందుకు నిన్ను ఎవడాడిగాడు చెప్పు ఎవడు పంపమన్నాడు నిన్ను? ఎదవ నాటకాలు ఆడుతున్నారు ప్రతి ఓడిని. వైసీపీ వాళ్ళు బిల్లు అయిపోతున్నాయి అన్నారు. ఖచ్చితంగా 1-2 జరిగినాయి అలాగా. దాని మీద మాట్లాడండి, అంతే, తప్పులేదు, సరి చేసుకుంటారు వాళ్ళు. అంతేగాని మొత్తం కరప్షన్ అంటే ఇచ్చేసి, లేకపోతే అది ప్రభుత్వం అంతా భ్రష్టు పట్టిపోయింది, వాళ్ళని కొట్టలేదు వీళ్ళని కొట్టలేదు. ఏంటండి ఎందుకు కొట్టాలి? స్పష్టంగా అభివృద్ధి ఆ రకం కళ్ళకు కనపడుతున్న వీళ్ళు చిల్లర బాగులు అవుతున్నారంటే కాదండి. ఇప్పుడు ఏదైనా తెలివైన వాడు, కొంచెం పద్ధతి అయిన వాడు, చట్ట ప్రకారం వెళ్ళాలనుకున్నవాడు చట్టం పరిధిలో వాళ్ళు ఊపిరాడకుండా చేస్తున్నారు. మనం కూడా మరీ బొత్తిగా అడ్డగోలుగా వెళ్ళిపోండి అంటే మనమే తిడతా ఉండాలి. రేపు పొద్దున్న మనమే విమర్శిస్తాం. ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టారు వాళ్ళు చెప్పండి? ఆ వాసుదేవరెడ్డి జైల్లో కూర్చుని నానా బూతులు తిడుతున్నాడు, తెలుసా మీకు? నిజంగా వాళ్ళందరికీ మేలు చేసేలాగితే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఒకటి, భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో మీకు ఏం చేయలేదంటున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు వెళ్ళిపోతాడు రేపు మాపు. ఇది సరైన అవతల అతను కరుడు గట్టిన నేరస్తాడు. అతని వెనకాల ఈ దేశంలో చట్టంతో సహా అన్ని వ్యవస్థలు అతని వెనకాల పనిచేస్తున్నాయి అతను పడేసే డబ్బుల కోసం. కొంతమంది పాలకులు కూడా ఆడి కోసం ఉన్నారు. అతన్ని ఎదుర్కోవడం అంటే సామాన్యంగా పొద్దున ఇంటికి అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టినంత ఈజీగా ఉండదు. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇది చాలా దారుణంగా. ఇప్పుడు జమీన్ రైతు గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన కూడా చాలా పెద్ద ఆయన. మీరు ప్రజల కోణంలో రాస్తున్నారా, మీ కడుపు ఆత్రంతో ఆక్రోషంతో రాస్తున్నారా అనేటువంటిది తెలవాలి. మీరు సద్విమర్శగా కనపట్ల, ఎందుకంటే మీది కడుపు మంట కింద కనిపిస్తుంది. మీకు వాల్యూ ఉండాలంటే మీ దానికి అది కడుపు మంటగా ఉండకూడదు. ఎవరన్నా ప్రభుత్వాన్ని సమర్థిస్తే భజన అంటారు. భజనే ఏంటి బొచ్చు? భజన చేయకపోతే కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని అందరితో సహా మేము ఒక చెయ్యేసి ఆ అరాచకం నుంచి విముక్తి కలిగిన తర్వాత నిత్యం రోధిస్తే ఎడబడి ఆడవాలా? దీనికి అర్థం ఉందా? దేనికన్నా ఏదో కొంతమంది డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి ఈ ప్రభుత్వం రావడానికి సహకరించిన వాళ్ళ పట్ల నిర్లక్ష్య ధోరణి ఉంది, నో డౌట్. నేను మొహమాటలాగని చెప్తున్నాను. కొంతమంది వాళ్ళు పట్టించుకోలేకపోయి ఉండొచ్చు. అది ఉద్దేశపూర్వకంగానా అనుకోకుండా అనేటువంటిది కూడా గమనించుకోవాలి. ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదంటే దానికి కారణం ఉంటుంది. వాళ్ళకి ఎంత శత్రువులు అవుతారో మీకోసం పనిచేసినట్టు నేను ఎందుకు వదిలేస్తావు? అవును. కాబట్టి
అనవసరంగా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా అయితే నేను వాళ్ళు ఎవరో రాసిన దాని గురించి మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడినాను ఇప్పుడు. వాళ్ళే చదివేసి కొంచెం మానసికంగా బలహీనంగా ఉండి ఆందోళన పెంచుకుని వాళ్ళంతా నాకు ఫోన్ చేసి నన్ను చెప్తున్నారు. అందుకని నేను వాళ్ళకి చెప్తున్నాను, డోంట్ వర్రీ, చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉంటారు, వైసీపీ వాళ్ళు అదృష్టవంతులైతే. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు కర్మ కాలితే మీరు ప్రచారం చేస్తున్నట్టు లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు. తర్వాత మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడు. మేం కాదు, మాకు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటాం, రాష్ట్ర ప్రజలందరూ ఉన్నాం. మీరు కూడా కోరుకోవాలి 2034 వరకు ఆయనే ఉండాలి, 29 తర్వాత నుంచి 34 వరకు ఉండాలని కోరుకోవాలి. మీరు మీ కూడు మీరు తిని మీ ఇంట్లో మీరు పడుకోవాలనుకుంటే, తప్పు చేయని వాడు ఎవడన్నా మీ ఇంట్లో మీరు పడుకోవాలంటే, మీ కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళ్ళాలనుకుంటే చట్టం ప్రకారమే చట్టం తన పని తను చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు మాకన్నా ఎక్కువ మీరు ప్రార్థించాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు పక్కకి కేంద్రానికి వెళ్తాడో, లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇలాంటి మాటలు మాట్లాడి ప్రచారం చేసుకుంటే అది మీ కర్మ. మీ కర్మ కాలితేనే లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి పదవి మీ సన్నాసులకు తెలుసో తెలీదో 96లోనే వచ్చిన ఛాన్స్. ఆయన వాళ్ళ రాష్ట్రం నాకు ముఖ్యమన్నాడు. పైగా వాళ్ళ ఈయన తర్వాత అప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా జ్యోతి బసు గారిని అడిగారు, ఆయన వద్దన్నాడు. అది చారిత్రక తప్పిదమని తర్వాత వాపోయారు వాళ్ళంతా. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని అందరూ సజెస్ట్ చేశారు మీరు ఉండండి అని. అప్పుడు కూడా ఆయన నా రాష్ట్రం నాకు ముఖ్యమన్నాడు. దాని ఫలితం ఇవాళ విజన్ 2020 కళ సాకారమై ఉభయ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఉన్నది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం చాలా వరకు దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. ఐటీ ఇండస్ట్రీకి తలమానికమైంది ఇక్కడ హైదరాబాద్. ఇవాళ కూడా ఆయన రాష్ట్రమే, నా ప్రజలే ముందు అనుకుంటున్నాడు, నా రాష్ట్రం నా ప్రజలు అనుకుంటున్నాడు. ఆయనకి అటువంటి ఆశ కానీ ఇలాంటి కోరిక దురాశ కానీ ఏమీ లేవు. నా ప్రజలు బాగుంటే చాలు, నా రాష్ట్రం డెవలప్ అయితే చాలు. ఆయన ఒక కళగా అన్నాడు, ఆ కళ నెరవేర్తే చాలు కూడా చిన్న కోరిక అది. దానికి మీరు ఈయన కేంద్రానికి వెళ్ళిపోతాడో, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతాడు అంటే, ఆయన కుర్రోడు ఇలా ఎంతో కొంత లోపల మెదులుతూ ఉంటుంది ఉడుకు రక్తం. అతను అవ్వాలని మీరు పదే అంటే ఒక్కొక్కసారి తదాస్తు దేవతలు ఉంటారు, సడన్గా అయిపోవడానికి ఆయన మీ కర్మ అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కర్మ కాలినట్టేనని, చంద్రబాబు నాయుడు గారు 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలని పూజలు చేయాలంటూ విశ్లేషించిన అర్చునుడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.